హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మొక్కజొన్న సాట్ చేసిన. ఇక చూడండి, ఇక ఎంత బాగుందో చూడండి. ఇక ఇట్లా చేసిన. మీరు కూడా ఇది ఆరోగ్యానికి మంచిది, ఇట్లా చేసుకునాలి. నేను ఏం చేయాలి అనుకున్న సాయంత్రం పూట ఇది నాకు మొక్కజొన్న కంకులు ఉండే చేసిన. ఇట్లా మీరు కూడా ఇట్లా చూసి చేసుకోండి. ఇది ఎంతసేపు పట్టదు, ఒక అర్ధగంటలో చేసుకొని మంచిగా తినవచ్చు సాయంత్రం పూట. మీకు నచ్చినట్టయితే మీరు కూడా వచ్చిన వాళ్ళు రానోళ్ళు చూసి చేసుకొని మీకు నచ్చినట్టయితే కింద కమెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి. ఇప్పుడు మనము వంటలకు వెళ్దాము. ఇలా మొక్కజొన్న సాట్ అన్న కదా, దానికి కావాల్సిన పదార్థాలు ఇగో ఇక్కడ చూపిస్తాను నేను. చూడండి, ఇగో ఉల్లిగడ్డ, ఇగో టమాటా, పచ్చిమిర్చి, ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర, నిమ్మకాయ. ఇగో మొక్కజొన్న ఇట్లా మనము ఒలుచుకొని పెట్టుకురాలి. లేత అయితే ఇంకా బాగుంటుంది, కొంచెం ముదిరినవి మనము మంచిగా ఇట్లా ఒలుచుకొని పెట్టుకొని మనం ఉడకబెట్టుకున్నాను ఇప్పుడు. సరేనా? చూడండి, ఇగో కుక్కలు వేసి ఉడకబెట్టుకుందాం. ఇగో ఇందులో వేస్తున్నా. ఇగో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాలి. ఇగో సగం స్పూన్ సాల్ట్ వేస్తున్నా. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఇగో ఇవి 4 కంకులు నానా, మక్క ఇత్తులు మునిగిన దాకా పోసుకున్నాలి అంతే. ఇప్పుడు దీన్ని మేము మూత పెట్టి 3 విజిల్లు వస్తే ఉడుకుతుంది. ఇక పొయ్యి ముట్టిస్తా. అయ్యో 3 విజిల్లు వచ్చిన దాకా ఉండాలి. పొయ్యి కట్టేస్తున్నా, అయింది. ఆవిరి తీసేయాలి. అయ్యో ఇది అయింది ఫ్రెండ్స్. ఇది ఆవిరి పోవాలి, మూత తీస్తానికి ఆవిరి పోవాలి. నేమి చూద్దాం మనము. ఫ్రెండ్స్ చూడండి, ఇక ఉడకలే, ఇంకా 2 విజిల్లకు పెడదాము. ఇది అయిన పొయ్యి బంద్ చేస్తున్నా. ఇప్పుడు ఇది ఆవిరి తీసేద్దాం. ఆవిరి మొత్తం పోవాలి. అయిందో చూద్దాం. ఇది ఇగో ఇవి ఉడికినాయి. లేత అయితేనేమో 4 విజిల్లు 5 విజిల్లు అయితే అయిపోతుంది. ఇవి కొంచెం ముదిరినాయి కాబట్టి 8 విజిల్లు పెట్టినా అయినాయి ఇవి. ఇప్పుడు ఇవి మనము ఇందులోకి వస్తువులన్నీ వేసుకొని కలుపుకుందాం. ఇక్కడున్న ఇగో ఇవన్నీ వేసుకొని కలుపుకుందాం. మనము ఏది ఎంత కోసిన అనేది చెప్తాం మీకు. ఇగో టమాటా చిన్నది ఇంతింతయి 2 టమాటాలు, అన్నీ 2 టమాటాలు ఇవి. ఇగో 3 పచ్చిమిర్చి, అన్నీ చూపించేస్తా చూడండి ఫ్రెండ్స్. ఇగో ఉల్లిగడ్డ ఇంతది ఇంతింతది 2 ఉల్లిగడ్డలు కోసిన.
ఇగో జీలకర్ర పొడి సగం స్పూను, ధనియాల పొడి 1 స్పూను, ఇగో కారము 1 స్పూన్ అనుకో ఇక. ఇగో ఉప్పు 1 స్పూన్. ఫ్రెండ్స్ అన్నీ చూపిస్తున్నా. ఇగో కొత్తిమీర, ఇగో ఈ కప్పు నిండా కొత్తిమీర. ఇగో ఇవన్నీ వేసి మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఎంత బాగుందో చూడండి. ఇగో ఈ కంకులు ఎంత మంచిగా ఉడికితే అంత మంచిగా ఉంటుంది. ఇది ముదిరిని అయితే ఎంత ఉడకబెట్టినా కానీ కొంచెం పలకే ఉంటుంది. లేత అయితే బాగుంటుంది, ఇంకా సూపర్ ఉంటుంది, నోట్లో కరిగిపోతుంది. ఇగో చూడండి, ఇగో ఇగో ఈ రకంగా ఉన్నది. ఇగో ఇట్లా చేసుకునాలి. ఇట్లా చేసుకొని సాయంత్రం పూట వేడిది మంచిగా తినవచ్చు ఇట్లా. ఇగో ఈ రకంగా చేసుకొని ఇది మీకు ఎట్లా అనిపించిందో ఇగో ఇప్పుడు ఒక నిమ్మకాయ కూడా పిండుకుందాం ఇందులో. ఇగో ఇగో నిమ్మకాయ ఇట్లా మంచిగా పిండుకునాలి. చూస్తుర్రా? ఇక ఇట్లా చేసుకునాలి. సాయంత్రం పూట ఇట్లా మంచిగా చేసుకొని తినవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. అప్పుడప్పుడు చేసుకొని తినవచ్చు మంచిగా. అరుగుదల కూడా ఉంటుంది. కడుపు ఉబ్బసమైన వాళ్ళు కూడా ఇట్లా ఉడకబెట్టుకొని ఇట్లా చేసుకొని ఇది చేసుకొని తిన్నాం అనుకో, మొక్కజొన్న కంకి కూడా ఉడకబెట్టుకొని తింటే కూడా అరుగుదల అవుతుంది. మొక్కజొన్న కంకి కూడా చూసి చేసుకోండి. నిమ్మకాయ ఇట్లా అన్ని విండినా వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరూ చూడండి, చూసి చేసుకోండి. మీరు కూడా మీకు నా వంట ఎట్లున్నదో చూసి కింద కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి. నేను మీ అను అమ్మను.